హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామమున మరి కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ దినమునకై ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధ గ్రంథము నుండి మరి దేవుని వాక్యమును మరి మనము వివరించుకునే ముందు మరి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకొని మరి దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. మరి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన బంగారు పాదములకు లెక్కలేని వందనములు, స్తోత్రములు, వందనములు ప్రభువా. గడిచిన కాలములు, సంవత్సరముల దినములను నీ రెక్కల కింద భద్రకొని నడిపించావు నాయనా. ఇగో ఈ సాయంకాల సమయంలో ఇగో నీ బిడ్డలు నేను అందరము కలిసి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము, గణపరుస్తూ ఉన్నాం ప్రభువా. ఇగో నేను నీ వాక్య ధ్యానమును ప్రభువా ధ్యానిస్తూ ఉండగా మీరు తోడుగా ఉండండి, కాపుదల దయచేయండి. వినగల చెవులు, గ్రహింపు మనసును మాకు అనుగ్రహించండి. నేను మాతోనూ మాట్లాడమని నా ప్రభును మీ ప్రియకుమారుడైన నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అడిగి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ దినమునకై ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధ గ్రంథము నుండి మరి దానియేలు గ్రంథము మరి మొదటి అధ్యాయము మొదటి నుంచి 2-3 వచనాలు చదువుకుందాం. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దానిని ముట్టడి వేయగా ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములన్నిటినీ ఆ రాజు చేతికి అప్పగించెను. గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. హల్లెలూయా. చాలు. మరి ఈ దినంలో మనం చూసినట్లయితే బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు మరి యెరూషలేము రాజు అయినటువంటి మరి ఆ యొక్క యెరూషలేమును పాలిస్తున్నటువంటి రాజును దండెత్తి మరి వారి మీదకి వచ్చి వారిని ముట్టడి వేయగా వారు మరి వీరిని ఏం చేస్తారంటే మరి తీసుకుని పోయారు. చెరపట్టబడి తీసుకెళ్ళినటువంటి వారిగా ఉన్నారు. అందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు, బాలురు కూడా ఉన్నారు. ఆ బాలురలో ముఖ్యమైనటువంటి వారు ఎవరనగా మరి దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు అనేటువంటి నలుగురు వ్యక్తులు. ఈ నలుగురు వ్యక్తులు కూడా రాజవంశములో ఉన్నటువంటి వారే, రాజులైనటువంటి మరి వారి యొక్క కుమారులే, జ్ఞానం కలిగినటువంటి వారు, విద్యాభ్యాసం కలిగినటువంటి వారు, తెలివి కలిగినటువంటి వారు. అలాంటి వారిని మరి నెబుకద్నెజరు కోరుకున్నాడు. వారిని అలాంటి వారు ఎవరైనా ఉంటే తీసుకురండి అని చెప్పినప్పుడు మరి రాజాజ్ఞకు మరి ఆ యొక్క అధికారులు మరి తీసుకుని వెళ్ళి వీరిని చూపించారు. ఎప్పుడైతే చూపించారో అక్కడ రాజు వీరికి సకల విద్యలు కూడా నేర్పించండి, మన దేశంలో ఉన్నటువంటి భాషలన్నీ కూడా వీరికి నేర్పించండి అని చెప్పి మరి వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అలాగనే వారి సకల విద్యలు, సకల భాషలు నేర్చుకొని మరి పాండిత్యమును మరి నేర్చుకున్నారు. అలా పాండిత్యము నేర్చుకున్నటువంటి వారిలో మరి ముఖ్యమైనటువంటి దానియేలు మరి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక దేవుని సేవకుడిగా ఉన్నాడు. ఆ యొక్క దేవుని సేవకుడైనటువంటి దానియేలు దేవదూతల ఆత్మ కలిగినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. రాబో సంగతులను గూర్చి చెప్పేవాడిగా ఉన్నాడు. మరి ఆ దేశంలో చెరపట్టబడినటువంటి ఆ దేశంలో బబులోను దేశంలో బహు నమ్మకముగా దేవుని సన్నిధిని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రేమను మరి చాటేవాడిగా ఉన్నాడు. అతనితో పాటుగా అతని స్నేహితులైనటువంటి షద్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా అదే విధముగా రోషము కలిగి దేవుని సన్నిధిలో ముందుకు వెళ్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో మరి రాజుగారికి ఒక కల వచ్చింది. రాజుగారు ఒక కలగన్నారు. ఆ కలగన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి
ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులైనటువంటి వారిని, తెలివి కలిగినటువంటి వారిని, పాండిత్యం కలిగినటువంటి వారిని, పండితులను, మహా గొప్ప జ్ఞానులు అనేటువంటి అందరినీ పిలిచారట. అందరినీ పిలిచి మరి సభలో రాజుగారు అంటున్నారంట, అయ్యా నాకు రాత్రి ఒక కల వచ్చింది, ఆ కళను, కళ భావమును నాకు తెలియజేయండి అన్నాడట. అక్కడ ఉన్నటువంటి వారు, వచ్చిన వారందరూ కూడా అన్నారంట, అయ్యా మీకేం కళ వచ్చిందో మాకు చెప్పండి, అప్పుడు దాని భావం మేము చెప్తాము అన్నారట. కానీ రాజు అంటున్నాడు, ఏం కళ వచ్చిందో నేను మర్చిపోయాను, ఏమి కళ వచ్చిందో కూడా నాకు గుర్తులేదు, ఆ కళను, కళ భావమును కూడా మీరు చెప్పాలి అన్నాడట. అయితే అందులో చాలామంది వారిలో వారు మాట్లాడుకుని, వారు తర్కించుకుని అంటున్నారంట, ఇది ఏ మానవుడి వల్ల కూడా జరగని పని. హల్లెలూయా. ఏ మానవుని వల్ల కూడా జరగని పని. ఇలాంటి విషయాలు దేవదూతలకు తప్ప, దేవతల ఆత్మ వంటి వారికి తప్ప ఈ మానవులుగా ఉన్నటువంటి ఎవ్వరికి కూడా మరి చెప్పసఖ్యము కాని విషయము. రాజు మరి మాట్లాడే మాట అది ఒక విచిత్రముగా ఉంది అని వారిలో వారు మాట్లాడుకుంటూ ఉన్నారంట. మరి రాజు గమనించి ఏమైందయ్యా అని అంటే, మా వల్ల కాదు, మేమెవరు ఈ విషయం చెప్పలేం ప్రభువా. అలాగనే మరి మానవులైనటువంటి వారిలో ఏ ఒక్కరు కూడా ఈ విషయాన్ని, మీరు చెప్పినటువంటి విషయాన్ని ఎవరు చెప్పలేరు అన్నారట. అప్పుడు రాజుగారి కోపం వచ్చి మరి అందరినీ కూడా సంహరించేయాలి. మరి చెప్పలేనప్పుడు ఇంకెందుకు ఈ పండితులు, ఎందుకు ఈ వేద విద్యలు, ఎందుకు ఇంత జ్ఞానం ఎందుకు అని చెప్పి ఆయన కోపగించుకొని మరి అందరినీ సంహరించాలి అనేటువంటి ఆజ్ఞని చేశాడంట. అలా ఆజ్ఞ ఇచ్చినప్పుడు మరి వారిలో కూడా మరి దానియేలు ఉన్నాడు, శద్రకు ఉన్నాడు, మెషకు ఉన్నాడు, అబేద్నెగోలు ఉన్నాడు. వీరు కూడా తెలియగలిగినటువంటి వారే, మరి సకల విద్యలు నేర్చుకున్నటువంటి వారే. అప్పుడు మరి దానియేలుకి తెలిసిందంట విషయం. ఎందుకయ్యా మరి రాజుగారి దగ్గర నుంచి ఎంత మరి శాసనం వచ్చింది అని అంటే, రాజుగారికి ఒక కళ వచ్చిందంట. ఆ కళ భావం చెప్పాలంట, ఆయనకి కళ గుర్తు లేదంట. అందుచేత రాజుగారికి కోపం వచ్చి వీరందరినీ కూడా సంహరించేయమని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు అని చెప్పారట. చెప్పగానే మరి దానియేలు మరి వెంటనే నన్ను రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పినప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళాడంట. రాజుగారిని బతిమాలుతున్నాడంట, అయ్యా కొంత సమయం ఇవ్వండి అయ్యా, కొంత సమయం నాకు ఇస్తే దీని కళను, కళభావమును కూడా నేను తెలియజేస్తాను మీకు అన్నాడట. సరే మంచిది, నీకు ఎంత సమయం కావాలో అంత సమయం తీసుకో, మరి నాకైతే త్వరగా నువ్వు చెప్పాలి అని చెప్పి రాజుగారు చెప్పినప్పుడు, హల్లెలూయా, రాజుగారు చెప్పినప్పుడు మరి వెంటనే వచ్చాడట. వచ్చి తన స్నేహితులైనటువంటి శద్రకు, మెషకు, అబేద్నెగోలతో మాట్లాడుతున్నాడు. అయ్యా ఇలా కళ వచ్చిందంట రాజుగారికి, మరి కళను, కళభావమును చెప్పాలి. మనము అందరం కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, అడుగుదాం, అంగలారుద్దాం. దేవుడు మనకు బయలుపరుస్తాడు. మన దేవుడు మరి భూత భవిష్యత్ కాలాలు తెలియజేసేవాడు కాబట్టి మన దేవుని యొక్క శక్తిని, మన ప్రార్థనా శక్తిని, మనకున్నటువంటి దేవుని యొక్క బలమును ఈ రాజ్యంలో మనము అనేక మందికి తెలియచేసే విధముగా మరి దేవుని సన్నిధిలో అడుగుదాం. ప్రార్థించండి, నేను ప్రార్థిస్తున్నాను, నాతో పాటుగా మీరు కూడా ప్రార్థించండి. ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి ఏంటో ఈ యొక్క దేశంలో మనము బయలుపరుద్దాం అని చెప్పి ఈ నలుగురు మాట్లాడుకుని వారు ప్రార్థన చేస్తున్నారంట. మోకరించి ప్రార్థన చేస్తారంట. మరి రాత్రి కాల సమయంలో దేవుడు దానియేలుకు తెలియపరిచాడట. హల్లెలూయా. దేవుడు దానియేలుకు తెలియపరిచాడంట, ఆ కళను, కళభావమును తెలియపరిచాడంట. వెంటనే మరి రాజుగారి దగ్గరికి వెళ్ళి మరి రాజుగారితో చెప్తా ఉన్నాడంట. హల్లెలూయా. రాజుగారితో చెప్తున్నాడంట, అయ్యా మీరు కలిగినటువంటి కళ ఇది, ఈ కళ యొక్క భావము ఇది అని చెప్పి మరి రాజుగారితో పంచుకున్నప్పుడు మరి రాజుగారు దేవుని మహిమపరుస్తా ఉన్నాడు. మరి దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనము, 46వ వచనం, 2వ అధ్యాయము 46వ వచనం నుంచి చూసినట్లయితే చదవండి. అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతనిని పూజించి నైవేద్య ధూపములు
అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎవరు? రాజు. ఎవరికి? ఒక దేవుని సేవకుడికి, సామాన్యుడికి. హల్లెలూయా. ఎందును బట్టి అనంటే ఇది దేవదూతల ఆత్మ కలిగినటువంటి దానియేలుకు దేవుడు బలిపరిచినటువంటి ఆ యొక్క మాటలు. ఏమైతే కలగన్నాడో ఆ కళను చెప్పడమే కాదు కానీ ఆ కళతో పాటు భావమును కూడా తెలియజేస్తాడు. అందును బట్టి రాజు అయినటువంటి నెబుకద్నెజరు మరి దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేశాడంట. సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకి కావలసినటువంటి ఘనతనిచ్చాడు. దేవుడు ఘనతనిస్తాడు. ఎప్పుడు ఇస్తాడు అని అంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవుని యందు నీవు ప్రార్థన పరుడుగా ఉన్నప్పుడు, నీవు ప్రార్థన పరురాలుగా ఉన్నప్పుడు, దేవుని యొక్క శక్తిని నీవు పొందుకున్నప్పుడు. ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో జయముంది, ప్రార్థనలో విజయం ఉంది. మరి ప్రార్థించాలి. నువ్వు ఎవరైనా ఇతర వ్యక్తులు వచ్చి అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అయ్యా అని అడిగినప్పుడు నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించి వారికి ఏమి అవసరమో దానిని గూర్చి నువ్వు దేవుని సన్నిధిలో అడిగి వారికి చేయగలిగినటువంటి శక్తి నీకు కావాలి. నీకు కావాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థనలో మరి పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థించడం వలన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని ఇతర వ్యక్తులకు నువ్వు తెలియజేసే విధముగా ఉండాలి. నీవు అనేక మందిని రగిలించేవాడిగా ఉండాలి. నీవు రగులుతూ ఉండాలి, నీవు మండుతూ ఉండాలి. నీతో పాటు ఉన్న వారిని కూడా నీవు మండించాలి. ఇక్కడ దానియేలు రాజును మండించాడు. రాజుకి అర్థమైంది దానియేలు దేవదూతల ఆత్మ కలిగినటువంటి వాడు అని. అక్కడ మనుషులు చెప్పారు కదా, అయ్యా మానవులైనటువంటి ఏ ఒక్కరు కూడా ఈ విషయంలో చెప్పలేరు అని ఖచ్చితంగా చెప్పేశారు వారందరూ కూడా. అనేక మంది పండితులు, అనేక మంది ఉన్నారట. అయినప్పటికీ కూడా వారెవరు చెప్పలేరు. నిజమే, ఒక మనిషికి వచ్చినటువంటి కళ చెప్పాలంటే ఏ ఒక్కరి వల్ల కాని పని. ఎందుకనంటే అది బయలుపరచవలసింది దేవుడే. నీకేం కళ వచ్చిందో నాకు తెలియదు, నీ కళ భావం ఏంటో నేను చెప్పలేను. నువ్వు కళ ఏంటో చెప్తే దాని యొక్క భావం మానవుడు చెప్పగలడు. అంతేగాని నేను కలగన్నాను, రాత్రి నాకు ఒక కళ వచ్చింది, ఆ కళ భావం చెప్పండి అని అంటే ఏ మానవుడు చెప్పలేడు. ఇది సత్యమే. కానీ మరి దేవుని యొక్క బిడ్డలకు మరి ఇది జరిగింది, జరిగిపోయేది దేవుడు తెలియపరిచాడు, చెప్పాడు. ఎవరికి వచ్చింది కళ? రాజుకు వచ్చింది కళ. ఎవరు చెప్పారు? దానియేలు చెప్పాడు. అందుకు దానియేలు ఘనత పొందాడు. ఎందుకని ఘనపరచబడ్డాడంటే మరి దానియేలు చెప్పినటువంటి కార్యము యథార్థము, సత్యము. ఏదైతే కలగన్నాడో ఆ దానిని గూర్చి మరి దానియేలు చెప్పినప్పుడు రాజుకు సంతోషం కలిగింది. ఉపకరణాలు ఇచ్చాడంట, అతన్ని ఘనపరిచాడంట. అంతేకాదు ఉద్యోగం కూడా ఇచ్చాడు. హల్లెలూయా. రాజు సన్నిధిలో ఉండడానికి, రాజు సముఖములో ఉండడానికి, రాజుతో పాటుగా ఉండడానికి మరి అవకాశం కూడా వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా తర్వాత చూసినట్లయితే మరి నెబుకద్నెజరు రాజును గురించి చూసినట్లయితే ఇంకా దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి చూసినట్లయితే రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమను ఒకటి చేయించి బబులోను దేశములోని మైదానములో దానిని నిలువబెట్టెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉన్నది. చాలా గొప్పది, చాలా పెద్దది. ఒక ప్రతిమను మరి నెబుకద్నెజరు నిలబెట్టించాడంట. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక అద్భుతం జరగబోతుంది. ఒకరు గణపరచబడ్డాడు, ఇక 3 వ్యక్తులు ఉన్నారు, వారు కూడా గణపరచబడాలి. ఎంతమంది అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారో వారందరినీ కూడా దేవుడు హెచ్చించబోతున్నాడు ఈ కార్యములను బట్టి. అక్కడ మరి నెబుకద్నెజరు అంట ఒక ప్రతిమ, ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహాన్ని నిలబెట్టాడంట. ఆ బబులోను దేశంలో నిలబెట్టించి మరి అక్కడ ప్రకటన చేస్తున్నాడంట, ఎవడైనను నేను నిలువబెట్టించినటువంటి ఈ ప్రతిమకే మొక్కాలే,
ఈ ప్రతిమకే ప్రార్థన చేయాలి, ఈ ప్రతిమ ఎదుటే మోకరించాలి. మరి ఏ ఒక్కరి ముందు మోకరించకూడదు, ఏ ఒక్కరికి కూడా విజ్ఞాపన చేయకూడదు. నేను ఎవరినైతే నిలువబెట్టించానో, ఏ ప్రతిమనైతే నిలువబెట్టించానో, ఏ విగ్రహంనైతే నిలువబెట్టించానో అక్కడ మోకరించి అతన్ని మొక్కాలి అని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పిలిపించాడంట. హల్లెలూయా! పిలిపించాడంట. పిలిపించినటువంటి వారిలో కూడా ఎవరున్నారట? షద్రకు మెషకు అబేద్నెగోలు ఉన్నారు. హల్లెలూయా! షద్రకు మెషకు అబేద్నెగోలు ఉన్నారట. మరి ఎవరైతే మొరక్కరో, హల్లెలూయా, ఎవరైతే మొరక్కరో వారిని ఏం చేస్తారట? వేడిమి కలిగినటువంటి అగ్నిగుండంలో పడేయాలి. ఇది రాజు శాసనము, ఇది రాజు శాసనము. అయితే మరి అగ్ని, మండుతున్నటువంటి అగ్ని ప్రక్కన ఉంది, ఇక్కడేమో విగ్రహం ఉంది. దీనిని పూజించాలి, దీనికి మొక్కాలి, దీన్ని ఆరాధించాలి. ఇది రాజు ఆజ్ఞ. అయితే అందరూ నిలువబడి ఉన్నారు. హల్లెలూయా! అందరూ నిలువబడి ఉన్నారట. మరి వారందరూ కూడా శాసనము వచ్చింది. ఏమేనంటే అక్కడ మండుచున్నటువంటి అగ్ని ఉంది, ఇక్కడేమో మరి ఇక్కడ అందరూ కూడా నిలవబడి ఉన్నారు, అక్కడేమో ప్రతిమ ఉంది. హల్లెలూయా! ఈ ప్రతిమ ఉంది. మరి ఎవరైతే మొరక్కరో వారికి ఏమైందట? ఏం శిక్ష? అగ్నిగుండంలో పారేస్తారు. ఏ ఒక్కరైనా కూడా మరి రాజు ఆజ్ఞకు మీరితే వారిని అగ్నిగుండంలో పడేస్తారు. దయా కనికరాలు ఏమీ ఉండవు. అలాగా రాజు శాసనం ఉంది. అలాంటి శాసనమును కూడా జయించడానికి దేవుడు శక్తినిస్తాడు. హల్లెలూయా! అలా శక్తినిచ్చే దేవుడు మా దేవుడని నిరూపించుకోవడానికి, మరి అగ్నిగుండములో నుంచి కూడా తప్పించగలిగినటువంటి దేవుని యొక్క శక్తిని అనేక మందికి తెలియజేయడానికి అక్కడ దేవుడు షద్రకు మెషకు అబేద్నెగోల్ని వాడుకున్నాడు. హల్లెలూయా! అక్కడ అందరూ కలిసి మరి ఆ ప్రతిమ ఎదుట మోకరించారంట. హల్లెలూయా! కానీ షద్రకు మెషకు అబేద్నెగోలు మాత్రమే అలా నిలువబడి ఉన్నారంట. ఏమైందయ్యా మీకు అని అంటే, రాజా, ఒకవేళ మమ్మల్ని నీవు అగ్నిగుండంలో వేసేసినా పర్వాలేదు, కానీ మేము మాత్రం నీవు నిలువ పెట్టించినటువంటి ప్రతిమకు, ఈ యొక్క విగ్రహానికి మేము మొక్కము అన్నారట. హల్లెలూయా! ఎంత ధైర్యము! రాజుని ఎదిరించి. హల్లెలూయా! హల్లెలూయా! మరి దేవుడు మరి షద్రకు మెషకు అబేద్నెగోలను ఘనపరచబోతున్నాడు. మరి రాత్రికాల సమయంలో మరి దేవుడు మరి ముగ్గురిని కూడా ఘనపరచబోతున్నాడు. దేవుడు చేసేటువంటి గొప్ప కార్యమును అక్కడ బబులోను దేశంలో ఆ రాజుతో పాటుగా ఉన్నటువంటి అనేక మంది ప్రజలకు తెలియజేయబోతున్నాడు. ఏ కార్యమును బట్టి దేవుడు తెలియజేయబోతున్నాడు అంటే, ఈ మేడిమి కలిగినటువంటి అగ్నిగుండమును బట్టి. వీరేమో మొరక్కనంటున్నారు, రాజేమో శాసనం ఇచ్చాడు, కంపల్సరీ మరి ప్రతిమను మొక్కాలి. అందరూ మోకరించారు, దాని ఎదుట మోకరించారు. కానీ షద్రకు మెషకు అబేద్నెగోలు అయితే, రాజా, మేము మొక్కము అన్నారు. రాజుకి కోపం వచ్చింది. వెంటనే 7 అంతలు చేయమన్నాడు అగ్నిగుండాన్ని. 7 అంతలుగా అగ్నిగుండాన్ని హెచ్చించండి అయ్యా అని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మరి దానిని 7 అంతలుగా రగిలించారు. వీరు ముగ్గురిని కాళ్ళు చేతులు కట్టేశారు. మరి వెంటనే అగ్నిగుండంలోకి విసిరేస్తారు. హల్లెలూయా! అగ్నిగుండంలోకి విసిరేస్తారు. ఎప్పుడైతే అగ్నిగుండంలోకి విసిరేస్తారో విసిరివేయబడిన వారు కూడా అక్కడ చనిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎవరైతే విసిరేస్తారో వారు కూడా అగ్నిగుండపు వేడికి చనిపోయినట్లుగా చూస్తా ఉన్నాం దేవుని వాక్యములో. కానీ ఈ ముగ్గురు వ్యక్తులు అగ్నిగుండములో పడవేసిన వెంటనే దేవుని ఆత్మ, దేవుని శక్తి మరి అక్కడికి వచ్చి ఆ అగ్నిగుండములో 4వ వ్యక్తిగా మరి అక్కడ సంచారం చేసిందంట. మరి చూస్తూ ఉన్నాడు రాజుగారు, చూస్తున్నాడు. మరి ముగ్గురు వ్యక్తులు పడేశారు కదా, ఇదేంటయ్యా, 4 ఉన్నారేంటి అగ్నిగుండంలో అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకని మాట మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు రాజు కళ్ళకు సహితము చూపించాడు. అక్కడ
చూపించాడు. దేవుడు చేసే అద్భుత కార్యాలు ఎదుటి వ్యక్తులకు చూపిస్తాడు నా దేవుడు. నేను నమ్మిన దేవుడు శక్తి కలిగిన దేవుడు. మేము నమ్ముతూ ఉన్న, మేము సేవించుతున్న దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు. ఈ వేడిమి కలిగినటువంటి అగ్నిగుండములో నుంచి కూడా మమ్మల్ని తప్పించగలడు. ఒకవేళ తప్పించినా తప్పించకపోయినా మేము మాత్రము మ్రొక్కము, మేము మొక్కము అని మరి ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వీరు ఆశతో దేవుని మీద ఆశ కలిగి ఉన్నారు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడని, దేవుడు అద్భుత కార్యం చేస్తాడని, దేవుడు సూచక్రియలు చేస్తాడని వారు ఎన్నో 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 రుచి చూసినటువంటి వారు. రుచి చూసిన వారికి మాత్రమే తెలుస్తుంది దేవుని శక్తిని గురించి. ఎవరైతే మరి దేవుని గురించి వింటారో, ఎవరైతే దేవుని గురించినటువంటి వార్తను నమ్ముతారో, మరి నమ్మే వారికి కూడా దేవుని యొక్క శక్తి తెలుస్తూ ఉంటుంది. నమ్మాలి. నీవు నమ్మితే దేవుని యొక్క గొప్ప కార్యాలు చూస్తావు. అక్కడ శద్రకు మేషకు అబేద్నెగోలను మరి చూస్తూ ఉన్నప్పుడు ఆ వేడిమి కలిగిన అగ్నిగుండములో నుంచి మరి అక్కడ దేవుడు కాచి కాపాడి విడిపించినట్లుగా చూస్తూ ఉన్నాం. వారిని బయటికి రమ్మనవయ్యా, అవన్నీ రప్పించండి అని రాజు శాసనము చెప్పినప్పుడు, రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు మరి వారిని పిలిచాడంట. శద్రకు మేషకు అబేద్నెగోలు బయటికి రండి అయ్యా అని అంటే శద్రకు మేషకు అబేద్నెగోలు ఈ ముగ్గురు కూడా సంతోషముతో దేవుని మహిమ పరుస్తూ అగ్నిగుండములో నుంచి బయటకు వచ్చారట. ఈ అగ్నిగుండములోంచి బయటకు వచ్చినటువంటి వారిని చూసి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారంట. ఘన కార్యాలు చేసేవాడు నా దేవుడు, ఘనపరిచేవాడు దేవుడు. ఎవరైతే దేవుని ఘనపరుస్తూ ఉన్నారో వారిని దేవుడు ఘనపరచబోతున్నాడు. ఎవరైతే దేవుని నామమును హెచ్చించబోతూ ఉన్నారో వారిని దేవుడు హెచ్చించబోతున్నాడు. నా దేవుడు ఘనపరుస్తాడు. నా దేవుడు ఘనపరిచే దేవుడు. అందును బట్టే కదా అక్కడ దానియేలును ఘనపరిచాడు. అదే నెబుకద్నెజరు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇగో దేవునిని మహిమపరుస్తావన్నాడు. చిన్న మాట చదివేసుకుని మనం ముగిచ్చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము దేవుని మహిమపరుస్తావన్నాడు. హల్లెలూయా. 3వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలు, 28 నుంచి 2-3 వచనాలు మాత్రమే. హల్లెలూయా, చదువుదాం. నెబుకద్నెజరు శద్రకు మేషకు అబేద్నెగోలను వీరి దేవుడు నిజ పూజార్హుడు. హల్లెలూయా. వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన ఎవరినైతే ఆశ్రయించారో మరి వారిని మరి ఏం చేశాడు? రక్షించినట్లుగా చూస్తా ఉన్నాం. రక్షకుడు దేవుడు, రక్షించేవాడు. పూజార్హుడు. ఎవరిస్తున్నారండి ఈ యొక్క సాక్ష్యాన్ని? ఎవరిస్తున్నారు? ఒక రాజు మరి నెబుకద్నెజరు యొక్క మరి మాటలు చూసినప్పుడు రాజు ఇస్తున్నాడు ఈ యొక్క మరి సాక్ష్యాన్ని. ఏమనిస్తున్నాడంటే, ఇగో శద్రకు మేషకు అబేద్నెగోల యొక్క దేవుడు పూజార్హుడు. ఈతనే నిజమైన దేవుడు, ఘనమైన దేవుడు అని చెప్పి వారిని ఘనపరుస్తూ ఉన్నాడు. దేవునిని ఘనపరుస్తూ ఉన్నాడు. వీరి దేవుడే స్వచ్ఛమైన దేవుడు, నిజమైన దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వోన్నతమైనటువంటి దేవుడు, పూజార్హుడు. ఆయన పూజింపదగిన వాడు అని చెప్పి మరి అక్కడ సాక్ష్యం పొందుతున్నాం. దేవుడు ఘనపరుస్తూ ఉంటాడు, తన బిడ్డలను ఘనపరుస్తూ ఉంటాడు. మంచిది. మరి అక్కడ దానియేలును ఘనపరిచాడు. అలాగనే మరి శద్రకు మేషకు అబేద్నెగోలు కూడా దేవుడు ఘనముగా ఎంచాడు. వారిని కూడా హెచ్చించాడు. ఆ రాజ్యములో కొంత అధికారాన్ని కూడా ఇచ్చాడు. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని ఘనపరిస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. దేవుడు నువ్వు హెచ్చిస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. మంచిది. మరి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన బంగారు పాదములకు లెక్కలేని వందనములు, స్తోత్రములు, వందనములు ప్రభువా. ఇదిగో నాయనా, నాతో మాతో మాట్లాడావు, నీకు వందనాలు ప్రభువా. ఇగో నేను దానియేలును ప్రభా, శద్రకు మేషకు అబేద్నెగోలను మా ముందు ఉంచావు ప్రభా. ఇగో వారు అగ్ని వలె ప్రభా, ఇదిగో నాయన బబులోను దేశములు కదిలించి వేస్తారు ప్రభువా. ఇగో నాయన ఘనపరచబడ్డారు ప్రభువా. ఇగో ఘనమైన వారిగా ఉంచావు నాయన. ఎవరైతే నిన్ను ఘనపరుస్తారో వారిని నువ్వు ఘనపరుస్తావు ప్రభువా. ఎవరైతే నిన్ను హెచ్చిస్తారో వారిని హెచ్చిస్తావు ప్రభువా.
ఇగో నీ యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలను ప్రభా ఇగో నీవు నాయన జ్ఞాపకం చేసుకుని ఇగో బబులోను దేశంలో ప్రముఖులుగా చేసిన దేవుడవు. ఇగో నాయన నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. దీనులం ప్రభా, ఎందుకు పనికినటువంటి వారము మమ్మల్ని హెచ్చించండి ప్రభా, మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, కనికరించండి. ఈ వారమంతయు నీ కృపాక్షేమలు మా ఉంచి నీ నామను మహిమ తెచ్చుకోండి. తిరిగి ప్రభా నీ చిత్తమైతే మరి యొక్క వారములో ప్రభా మేమందరం కలుసుకోండి. మీ కృపా కాపుదల దయచేయమని మా ప్రభుని మీ ప్రియకును నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలమ్మా. మంచిది.